హరే కృష్ణ దండోత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి ముందు మనము మంగళాచరణ చేసుకొని తర్వాత ఈరోజు చర్చను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుచైతన్యమనోభీష్టం స్థాభూతలే స్వయం రూపః కదా మह्यं దదాతాంతికం श्रीगुरोन् श्रीरूपं साग्रजातं नातान्वितां तं सजीवम् अद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने नामिने नमस्ते सारस्वते देवे गौवाणी प्रचारिणे निर्विशः शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विसे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 12వ అధ్యాయం 23వ శ్లోకం నుంచి చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. 23 కాదండి, 28 రైట్. 28 నుంచి 33 వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. నేను 43 వరకు చర్చించుకుందాం అనుకున్నాను, కానీ హిందీ క్లాస్లో చూశాను, అది సరిపోలేదు టైం మనకి. సో మనము 28 నుంచి 33 శ్లోకాల వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈ చర్చలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకోబోతున్నాము. అది మనము 28వ శ్లోకం నుంచే ఆరంభిద్దామంట. వాచం దుహితరం తన్వీం స్వయం భూర్హరతి మనః అకామం చకమే క్షట్ట సకామ ఇతి న శ్రుతం. ఇక్కడ మైత్రేయుని విదురుడికి చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ఘటన గురించి చెప్పబోతున్నాడు మైత్రేయుని విదురుడికి. ఒకసారి ఇలా జరిగినట్టుగా మేము విన్నాము. సో ఈ యొక్క స్టేట్మెంట్తోనే అసలు ఇది ఎప్పుడు జరిగిందో అంత క్లియర్గా లేదనమాట. అంటే ఇది ఇప్పుడు ఈ సృష్టి సమయంలోనే ఇప్పుడే జరిగిందా, లేకపోతే ఇంకెప్పుడో వేరే కల్పలో, ఇదే కల్పలో కాకుండా వేరే కల్పలో ఎప్పుడో జరిగినట్టు మనకు అర్థమవుతుందన్నమాట. అంటే మళ్ళీ ఎప్పుడో జరిగింది. మరియు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ బ్రహ్మ ద్వారా ఒక ఘటన జరిగింది. అది ఏమిటి అంటే, ఇక్కడ ఇలా విన్నాము, బ్రహ్మ ఒకసారి తన పుత్రి అయిన వాక్ ఆమె వైపు కామవాసనతో ఆయన యొక్క చేతన ఆకర్షితమైంది. కానీ ఆమెకు అంటే ఆయన పుత్రి వాక్కు ఇటువంటి ఇచ్చ ఆమెకు లేదు. కానీ బ్రహ్మదేవుడి యొక్క మనస్సు ఈ విధంగా చింతించింది, ఇలా తప్పుగా కామవాసనతో అనేసి ఇక్కడ చెప్పారనమాట. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా మైత్రేయుని ఏమాత్రం అపరాధం చేయదలుచుకోలేదు బ్రహ్మదేవుడు. ఎందుకు అనే విషయాన్ని కూడా మనం చర్చించుకుంటాం ఈరోజు. సో చెప్తున్నారు ఈ విషయాన్ని విన్నాను అని, ముఖ్యమైన శిక్ష చేయడం కోసం దేవుడి యొక్క మనస్సు కూడా తన పుత్రి పైన అలా కామవాసనతో ఆకర్షితం అవ్వగలదు అని ఎవరైనా అడిగితే, బలవాని యగ్రామో విద్వాని కర్షతి, వాటికి
ఆకర్షితం అవ్వగలవు, మిమ్మల్ని అటువైపు తీసుకొని వెళ్ళగలవు, మీ ద్వారా పాపాలు చేయించగలవు కూడా. చాలాసార్లు నేను ఒక తప్పు పని చేసేస్తాము. ఇవి చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. మనకి ఎంత ప్రబలమైనవి అంటే ఇంద్రియాలు ఎంత శక్తివంతమైనవి అంటే, ఈ మనస్సు ఇంద్రియాలు ఏ ఒక్క ఇంద్రియాలు ఏ మనస్సు తప్పుదారిన పట్టినా కానీ అది విధ్వంసం, అది మన జీవితంలో విధ్వంసం సృష్టిస్తుంది. సో మన జీవితం, ఆధ్యాత్మిక జీవితం పతనం అవ్వడానికి కారణమవుతుంది. అందుకే మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఎంత మేధావులైనా సరే, ఎంత తెలివైన వాళ్ళైనా సరే, ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే, ఎంత గొప్ప ఉన్నతమైన పొజిషన్లో స్థాయిలో సమాజంలో ఉన్నవారైనా సరే, మీరు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎంతో ప్రగతి చెందిన వారైనా సరే, బ్రహ్మదేవుడు వంటి వారి యొక్క మనస్సులో కూడా ఇటువంటి ఆలోచన వచ్చింది అంటే మనము, నువ్వు నేను మీరందరూ మనమందరం కూడా బ్రహ్మదేవుడి ముందు ఒక లెక్క కూడా కాదు. సో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేయడానికే మైత్రేయ ముని విదురుడికి ఈ విషయాన్ని చెప్తున్నారనమాట. ఈ ఘటన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్, ఈ ఘటన మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అసలు ఏం జరిగింది, ఎందుకంటే బయట ఈ ఘటనను చాలా మార్చి చెప్తారనమాట. సో అందుకనే మనం కొంచెం జాగ్రత్తగా అసలు ఏం జరిగింది, దీని ద్వారా అసలు ఎందుకు చెప్తున్నారు, దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చే విషయం ఈరోజు తెలుసుకుందామంట. సో అందుకనే ఇక్కడ మనకు శాస్త్రాల్లో కూడా ఇచ్చిన ఒక ఉపదేశం ఏంటంటే, ఒక మనిషి, ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే ఒంటరిగా తన తల్లితో కానీ, తన పుత్రితో కానీ, కూతురుతో కానీ, లేకపోతే తన చెల్లెలితో అక్కతోని కూడా ఒంటరిగా నివసించకూడదు, జీవించకూడదు. ఓన్లీ తన భార్యతో మాత్రమే జీవించవచ్చు అనమాట. ఒక స్త్రీతో జీవించాలంటే ఒంటరిగా. కానీ ఇలా ఒంటరిగా ఏ తల్లి అయినా సరే, చెల్లైనా సరే, లేకపోతే కూతురైనా సరే ఒంటరిగా జీవించకూడదని మన శాస్త్రాల్లో చెప్పారు. ఎందుకంటే ఇంద్రియాలు అంత బలవంతమైనవి. సో ఆ విధంగా అవి మన ద్వారా ఏదైనా తప్పుడు కార్యాన్ని చేయిస్తే దాని ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం పతనం అయిపోతుంది. తర్వాత మనం చాలా బాధపడాల్సి వస్తుంది. ఎంత బాధపడినా మళ్ళీ దాని నుంచి మనము బయటపడడానికి చాలా కష్టం. సో అందుకనే ఇక్కడ చెప్పింది ఏంటంటే మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ప్రభుపాల్ వారు కూడా రాశారు. ఇది చెప్పాం కదా, ఈ కల్పలో జరిగినట్టు మనకు అనిపించట్లేదు. ఎక్కడి నుంచో విన్నారు, ఎప్పుడో జరిగినట్టుగా మైత్రేయుని చెప్తున్నారు, నేను విన్నాను ఇలా అని. సో ఖచ్చితంగా చెప్పట్లేదు ఎక్కడి నుంచి అనేది, ఎప్పుడు అనేది. సో ఇది ఎప్పుడో వేరే కల్పంలో జరిగి ఉంటుంది. ఎప్పుడైతే ఇంకా శ్రీమద్ భాగవతం అంటే చతుశ్లోకి భాగవతాన్ని భగవంతుడి నుంచి ఆయన వినలేదు, ఆ సమయంలో అటువంటి కల్పలో అటువంటి సందర్భంలో ఇది జరిగి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి తాత్పర్యంలో చెప్తున్నారనమాట. అందుకనే అలా ఈ కామవాసానికి ఈ విధంగా ఆకర్షితుడైపోయాడు బ్రహ్మదేవుడు ఆ సమయంలో అయి ఉంటుంది అని. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ భగవంతుడి నుంచి డైరెక్ట్గా ఆయనకి కృప, ఆశీర్వాదం మరియు ఈ విధంగా శిక్షణ, భాగవత్ శిక్షణ అంతా దొరికి ఉంటే మేబీ ఇలా అయి ఉండకపోవచ్చు అనే కారణం కూడా ఒకటి చెప్తున్నారు. సో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి దీనికి సంబంధించి, వచ్చే శ్లోకాల్లో ఒకటి చూసుకుందాం. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం మనకు ప్రభుపాద వారు నేర్పించేది ఏంటంటే ఇక్కడ నుంచి, అందుకే మనము ఇప్పుడు సమాజంలో మామూలుగా ఈ స్త్రీలు పురుషులు ఇప్పుడు ఒకే సమానం అనేసి ఒకేసారి కలిసి చదువుకోవడం కానీ, పని చేయడం కానీ, జాబ్ చేయడం కానీ, బిజినెస్ చేయడం కానీ, అన్ని కార్యాలు కలిసి ఆడుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా. దీని ద్వారా ఏం జరుగుతుందంటే చిన్నప్పటి నుంచే అమ్మాయిలు కానీ అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి తిరగడం వలన ఈ ఫ్రీ మిక్సింగ్ కారణంగా ఏం జరుగుతుందంటే స్త్రీ పురుషుల పట్ల ఎక్కువగా బాగా వ్యామోహం పొందడం వలన అది ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించడానికి ఒక పెద్ద అడ్డుగోడగా నిలిచిపోతుంది అన్నమాట. అంటే ఒక వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా సరే ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించాలంటే ఈ యొక్క స్త్రీకి పురుషుడి పట్ల ఆసక్తి, పురుషుడికి స్త్రీ పట్ల ఆసక్తి అనేది పెద్ద అడ్డుగోడ అన్నమాట. సో ఆ విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అన్నిటికన్నా పెద్ద బంధనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనని కట్టి పడేయడానికి
మనం భౌతిక ప్రపంచం నుంచి బయటికి వెళ్లకుండా మనకి ఇది ఒక సంఖ్యలు అనమాట. అంటే ఇవి కనిపించవు, ఇలా మన కళ్ళతో కనిపించవు సంఖ్యలు, కానీ ఈ యొక్క సంఖ్యలతో మన చేతులు కాలు కట్టేశారు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. అదేంటంటే ఈ యొక్క మైథున చేసుకోవాలనే ఒక భావన, కోరిక. సో ఇదే మనను ఈ యొక్క భౌతిక ప్రపంచంలో బంధించి ఉంచుతుందన్నమాట. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన నంబర్ 1 కాజ్ అనమాట. మనం భౌతిక ప్రపంచంలోనే ఉండి ఎందుకు భగవద్ధామానికి వెళ్ళలేకపోతున్నాము అనడానికి. సో దాన్ని ఇంకా బాగా పటిష్ఠించడానికి ఇటువంటి సమాజంలో ఇటువంటి సంస్కృతి అనేది బాగా దోహదపడుతుంది అనమాట. మీరు ఇంకా బాగా బందీ అయిపోయి ఇక్కడే భౌతిక ప్రపంచంలో ఉండడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇప్పుడున్న మోడర్న్ కల్చర్, ఆధునిక సంస్కృతి, సభ్యత. అసలు దాని సంస్కృతి అనరు, దాని పశువులు లాగా జీవిస్తున్నారు ఇవాళ రేపు. దాన్ని ఉన్నతి అనుకుంటున్నారు, కానీ అది ఉన్నతి కాదు. స్ట్రాంగ్గా బందీ అయిపోవడానికి చేసేది అది ఉన్నతమైన సంస్కృతి కాదు. సో ముందు మనకి ఇప్పుడు లో చదువుకునేవారు, బాయ్స్ గురుకుల సపరేట్ ఉండేది. అక్కడ బాయ్స్ గర్ల్స్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకోరు. సారీ, వీడియోలో డిస్టర్బెన్స్ ఉందా అండి? లేదండి, నాకైతే ఇక్కడ చాలా క్లియర్గా ఉంది, ఇంటర్నెట్ సిగ్నల్ కూడా బాగుంది. మేబీ మీ సైడ్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ విధంగా అందుకనే ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే, ఈ విషయం ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా ఒక శిక్షణ చెప్తున్నారనమాట. అందుకనే చిన్నప్పటి నుంచే ఇంకా పెళ్ళి కాకుండా కూడా ముందు యువకులు కలిసి తిరగడం అనేది అది మన ఆధ్యాత్మిక ఉన్నతికి సరైన విషయం కాదనమాట. ఆధ్యాత్మిక ఉన్నతికి అది దోహదపడదు. ఎందుకంటే వీరు భక్తి మీద కాన్సన్ట్రేట్ చేయలేరు అనమాట. వారికి ఎప్పుడు స్త్రీకి పురుషుడికి స్త్రీ పైన ఎక్కువ తిరుగుతూ ఉంటుందన్నమాట మైండ్లో. సో అందుకనే మనకి వైదిక సంస్కృతిలో కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే దాని ద్వారా అది మనకు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి చెందడానికి దోహదపడతాయి. అందులో ఒకటిదన్నమాట ఫ్రీ మిక్సింగ్. అందుకనే మన అవైదిక సంస్కృతిలో ఉండదన్నమాట. స్త్రీలు పురుషులు ఇలా కలిసి తిరగడం అంటే ఓన్లీ పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు కలిసి అంతే, ఒకరినొకరు భోగించుకున్న తర్వాత ఆనందంగా అనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటారు, లేకపోతే పెళ్లి చేసుకోరు. సో ఈ విధంగా జీవన విధానం అనేది ఆధ్యాత్మిక జీవితం చూస్తుండొచ్చు. ఇలాంటి జీవితాలు జీవించి అన్నిట్లో విశ్రంభాత్ ప్రత్యబోధయన్. ఇప్పుడు మరీచి ఇంకా మిగతా కొంతమంది పుత్రులు, ఋషులు, మునులు ఎవరైతే కూడా ఈ విషయాన్ని గమనించారనమాట. వెంటనే అరే బ్రహ్మదేవుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు కొంచెం నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. ఎస్ ఇప్పుడు కొద్దిగా నాకు తెలిసి ఇక్కడ నెట్లో కొంచెం సమస్య వచ్చింది. ఐ డోంట్ నో, కొంచెం సడన్గా ఇంటర్నెట్ అనేది డౌన్ అయిపోయింది, ఎందుకో తెలీదు. అందరికీ అలాగే ప్రాబ్లం వస్తుందా అండి? హరి క్లియర్, వేరే వాళ్ళకి క్లియర్గా ఉందంటున్నారు. ఎస్ ప్రభుజీ అంటే నాకు అలా కంటిన్యూ వెయిట్ చేద్దామా కొద్దిగా ఏంటి, ఎందుకంటే ఇది నా చేతుల్లో లేదు, ఇందులో ఏం చేయలేకపోతున్నాను చేంజ్ నేను. కానీ ఎస్ ఇంటర్నెట్లో కొంచెం డౌన్ అయిపోయింది ఇప్పుడు. నేను కొద్దిగా డోర్ తెరిచి చూస్తాను. ఓకే, విల్ సీ. ఐ థింక్ నౌ ఇట్స్ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటాను. అండ్ ఐల్ కంటిన్యూ. డోర్ వేసేస్తాను, లేకపోతే బ్యాక్గ్రౌండ్ సౌండ్ చూస్తాను.
ఓకే, థ్యాంక్ యూ. నౌ ఇట్స్ క్లియర్. సో దిస్ ఇస్ ద ఓకే, థ్యాంక్ యూ. నెట్ ఈస్ ఫైన్ నౌ. సో నేను 29వ శ్లోకం చర్చించుకుంటున్నాను. సో ఈ విధంగా బ్రహ్మదేవుడి మరీచి మరియు మిగతా ఋషిమునులు వాళ్ళందరూ చూశారనమాట. అరే, మా తండ్రి బ్రహ్మణీయమైన వ్యక్తి, అటువంటి బ్రహ్మదేవుడు ఈ విధంగా తన పుత్రి పట్లే ఆకర్షితవడం అనేది ఒక పాప కార్యానికి దారి తీస్తుంది. సో అందుకనే ఇటువంటి పాపకార్యం అతను చేయకుండా ముందుగానే మనము ఆయన ప్రార్థించుకుంటే చాలా మంచిది అని ఆలోచించి వాళ్ళు ఎంతో ఆదరపూర్వకంగా ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడబోతున్నారు బ్రహ్మదేవుడితో. చూడండి, జస్ట్ బ్రహ్మదేవుడు ఇంకా ఏమి పాపం చేయలేదు. ఒకసారి చెప్పాలంటే జస్ట్ ఆయన మనసులో ఇటువంటి ఒక ఆలోచన అనేది వచ్చిందనమాట, అంతే. అది ఇప్పుడు మరీచి ఇంకా పుత్రులు ఆ విషయాన్ని కూడా గ్రహించగలిగారు, ఈ మరీచి ఇంకా మిగతా ఋషులు. సో ఎందుకు వీళ్ళు ఇంకా ఆదరపూర్వకంగానే, అలా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ తండ్రిని, అంటే బ్రహ్మదేవుడిని వెంటనే వాళ్ళు తప్పు పట్టట్లేదు. ఈ విషయం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే మనం వెంటనే ఏదైనా మన కళ్ళకల ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా తప్పుగా చేస్తుంటే అనిపించినా కానీ వెంటనే మనము వారి గురించి తప్పుగా ఎక్కువగా అనుకోకూడదు అనమాట, అపార్థం చేసుకోకూడదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా రాశారు, ఒకసారి ఇలా అవ్వచ్చు. వాళ్ళకు బాగా తెలుసు ఇక్కడ బ్రహ్మదేవుడు ఆలోచించే విధానం అనేది సరిగ్గా లేదు. ఆలోచించే విధానం మేబీ ఆయన ఇలా ఆలోచిస్తున్నాడంటే ఏదో ముఖ్యమైన కారణం ఏమైనా ఉండొచ్చేమో, ఎందుకు ఇలా చేస్తున్నారో మనకు తెలీదు అని కొంచెం వాళ్ళు ఇంకా ఒక డౌట్ ఆఫ్ మైండ్తోనే వాళ్ళు ఎంతో ఆదరపూర్వకంగానే ఈ విషయం ఆలోచించి, ఏమో మరి బ్రహ్మదేవుడు మాటలు ఇవ్వాలనుకుంటున్నాడేమో, ఇలా వివరించకూడదు, వేరే వాళ్ళ ఎలా కనిపిస్తుంది, చాలా తప్పుగా ఎలా అందరికీ అనిపిస్తుందో, ఇలా ఎంత గొప్పవారైనా సరే ఈ ఇంద్రియాల బలం ప్రభావం వలన ఎవరైనా తప్పు చేయొచ్చు, ఇటువంటి ఆలోచన అనే విషయాన్ని మనకు ఇలా వ్యవహరిస్తున్నారో మనకు తెలీదు అనే ఉద్దేశంతో వాళ్ళు చూస్తున్నారనమాట. సో అందుకనే వాళ్ళు ఇటువంటి ఆలోచన వచ్చిన బ్రహ్మదేవుళ్ళు ఆయనతో ఇలా ఈ విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారన్నమాట. నైతత్ పూర్వైకృతం త్వద్యే నకరిష్యంతి చాపరే యస్త్వం దుహితరం గచ్చేర్ అంగృహ్యాంగజం ప్రభు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన తన ఓ పితామహ బ్రహ్మదేవ, మీరు ఈ విధంగా ఆలోచించి ఒకవేళ మీరు ఏదైనా తప్పు కార్యం చేస్తే మీరు ఎంతో పెద్ద బంధనంలో చిక్కుకుంటారు. మీరు చేయబోయే కార్యం వలన ఎంతో పెద్ద తప్పు జరిగిపోతే దాని ద్వారా ఎన్నో పెద్ద ప్రాబ్లమ్స్లో చిక్కుకుంటారు. అందుకనే మిమ్మల్ని ఇలాంటి ప్రాబ్లమ్స్లో అంటే వచ్చే సమస్యల్లో మిమ్మల్ని మీరు తోసుకోకండి. సమస్యలు మీరు కావాలని మీ చేతులారా ఇరుక్కుంటున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఈ విధంగా మీరు ఎప్పుడు చేయలేదు, ఏ బ్రహ్మ ఏ కల్పలో చేయలేదు, ఇక ముందు భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యం కానీ ఏ బ్రహ్మ ఎప్పుడూ చేయరు. ఎందుకంటే మీరు ఈ మొత్తం సృష్టిలో అత్యున్నతమైన జీవాత్మ, అవునా? సో అటువంటిది మీ వస్తే మీ యొక్క కూతురి పట్ల కాదు. అందుకని మీరు ఎలాగైనా సరే ఈ యొక్క ఇంద్రియాలని మనస్సుని నియంత్రించుకోలేకపోతే ఎలా అనే విషయాన్ని ఇక్కడ ప్రశ్నించే విధంగా వారు ట్రై చేస్తున్నారు బ్రహ్మదేవుడికి తెలియజేయడానికి ఆయన. ఎందుకంటే ఈ యొక్క స్థానంలో ఏదైతే బ్రహ్మదేవుడు ఉన్న స్థానంలో ఆయన అన్నిటికన్నా ఉన్నతమైన జీవి. సో అటువంటి బ్రహ్మదేవుడు ఆయన యొక్క వ్యవహారం, ఆయన యొక్క చరిత్ర, క్యారెక్టరు ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆయనను చూసి ఎంతోమంది సాధారణ మనుషులు, ఆయన శిష్యులు, పుత్రులు, అనుయాయులు, అనుచరులు వీళ్ళందరూ కూడా ఆయన్ని అనుసరిస్తారు కదా ఆయన ఉదాహరణని. అందుకనే ఆయన వ్యవహరణ చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం కూడా ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆ విషయం మనకి ఇక్కడ నెక్స్ట్ ఇస్తారు. తేజీయసామపి హ్యేతన్ ఓక్యం యద్వృత్తం మనుతిష్టన్ వై. ఇక్కడ మనం చూస్తాము, ఇక్కడేమో
తేజవంతుడు తేజస్సు ఉందంటే చేయలేదేమో, శక్తి నీ దగ్గర ఉంది, నువ్వెంతో శక్తివంతుడివి, అయినా కానీ నీ దగ్గర ఎంత శక్తి ఉన్నా, నీ దగ్గర ఎంత పవర్ ఉన్నా కానీ, తేజస్సు ఉన్నా కానీ మీరు ఇటువంటి కార్యం చేయకూడదు. ఎందుకు అంటే మీ యొక్క చరిత్ర ఎలా ఉంటుందో, మీ యొక్క చరిత్ర ఇలాంటి మచ్చ మీ చరిత్ర మీద ఉండకూడదు మీ యొక్క జీవితంలో. అందుకే యొక్క మార్గదర్శనాన్ని అనుసరిస్తున్నారు, మీ యొక్క ఉదాహరణని వాళ్ళ జీవితంలో వారు కూడా అటువంటి కార్యాలను అనుసరించి చేస్తారు. అది వారికి చాలా ఆపదను తీసుకొస్తుంది. ఎందుకంటే మీరు ఇటువంటి కార్యం చేసి కూడా సాధించగలిగే అంత పవర్, శక్తి మీరు సంపాదించగలరేమో, ఇప్పటివరకు ఆ స్థాయిలో మీరు ఉన్నారేమో. కానీ ఒక సాధారణ జీవి అటువంటి పరిస్థితి అతను ఎంతగా పతనమైపోతాడంటే అతను ఇంకా మళ్ళీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించలేడు. అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. అందుకనే ఒక సాధారణ మనుషులని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు వ్యవహరించాలి అని. ఎందుకంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే, సూర్యుడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ విషయం మనకు భాగవతంలో కూడా 10వ స్కందంలో కూడా ఒక శ్లోకంలో వస్తుంది. చాలా వాళ్ళు ఎంతో శక్తివంతమైన, ఎంతో ప్రభావశాలి అయిన కొంతమంది వ్యక్తులు, మహా వ్యక్తులు, గొప్ప వ్యక్తులు, వాళ్ళు కొన్ని కార్యాలు చేసినా కానీ అవి పాపాన్ని కూడా కడిగేసే అంత శక్తి వాళ్ళకి కలిగి ఉండదు. కొన్ని ఉదాహరణ ఇక్కడ మనకి ఒకటైతే మనం ఇక్కడ సూర్యుడు ఉన్నాడండి. ఆయన యొక్క తేజస్సు అంటే సూర్యుడి యొక్క వెలుతురు, సూర్యుడి యొక్క కిరణాలు, అలాగని సూర్యుడి యొక్క కిరణాలు, సూర్యుడి యొక్క వెలుతురు ఒక మలమూత్ర త్యాగం చేసే డ్రైనేజ్ కానీ అటువంటి ప్లేసెస్లో కూడా, కలుషితమైన ప్లేసెస్లో కూడా, స్థలాల్లో కూడా సూర్యకిరణాలు పడతాయి. అలా సూర్యకిరణాలు అలా కలుషితమైన ప్లేసెస్లో ఎక్కడైతే మలమూత్రం త్యాగం చేస్తారో అటువంటి ప్లేసెస్లో, అటువంటి స్థలాల్లో కూడా పడ్డా కానీ అవన్నీ కూడా, అక్కడున్న జలాలు కూడా అన్నీ ఆవిరైపోతాయి. సూర్యుడి యొక్క కిరణాలు ఆ యొక్క హీట్ ద్వారా, వేడి ద్వారా త్రాన సూర్యుడు ఎప్పుడు అపవిత్రమైపోడు, లేకపోతే అశుద్ధమైపోడు, లేకపోతే ఆ యొక్క కలుషితమంతా సూర్యుడికి ఏమి తగలదు. అవునా? సూర్యుడు అన్నిటినీ పవిత్రం చేయగలడు, ఆ విధంగా అన్నిటినీ పరిశుభ్రం చేయగలడు. అన్ని స్థలాల్ని పరిశుభ్రత చేసే శక్తి ఆయనకుంది. అటువంటి కలుషిత సో అదే మనం అక్కడికి వెళ్ళామనుకోండి, మనకు కూడా ఏదో ఒక రకమైన రోగమో, ఇన్ఫెక్షన్, అన్ని రోగాలను అలా నివారిస్తాడు కూడా చెప్పాలంటే. సూర్యకిరణాలు పడి కూడా ఎన్నో రకాల కీటనాలు, జర్మ్స్, ఇన్ఫెక్షన్ కాజ్ చేసే జర్మ్స్ అన్నీ కూడా మరణించిపోతాయి. సో అలా సూర్యుడిని ఏవి కలుషితం చేయవన్నమాట. ఎంత కలుషితమైన స్థలం కూడా సూర్యుడిని కలుషితం చేయలేదు. అలా సూర్యుడు ఒక ప్రభావ శక్తి ఉన్నవాడు. శివుడు ఉన్నాడు, ఆయన విషం తాగాడు శివుడు, ఆయనకేం కాలేదు. ఎందుకంటే ఆయన అంత శక్తివంతుడు. అలా విషాన్ని కూడా తాగి ఆయన దాన్ని గొంతులో పెట్టుకోగలిగాడు, ఆయన జీవించే ఉన్నాడు. కానీ అదే మనం అందులో ఒక చుక్క తాగినా వెంటనే పోతాం. సో మనము సాధారణ జీవులము అలా వాళ్ళు చేసే యాక్టివిటీస్, కార్యాలని వాటిని మనం అలాగే చేయడానికి ప్రయత్నిస్తే మనం పెద్ద సమస్యలు చిక్కుకుంటాము, మన జీవితానికి కావచ్చు అన్నమాట. సో అందుకనే ఇక్కడ బ్రహ్మదేవుడికి అంటున్నారు, బ్రహ్మదేవుడును మీరు మేబీ ఇలాంటి కార్యం చేసి కూడా మరి కానీ మీ యొక్క చరిత్ర, మీ యొక్క వ్యవహారం అనేది ఉన్నతంగా ఉండాలి, మీ యొక్క ఉదాహరణ ఉన్నతంగా ఉండాలి. ఎందుకంటే సాధారణ వ్యక్తులు మిమ్మల్ని అనుసరిస్తారు కనుక, దీని ద్వారానే అందరికీ మంచి జరుగుతుంది కనుక. అందుకనే ఇక్కడ వారేమీ బ్రహ్మదేవుడి యొక్క శక్తిని శంకించట్లేదు, కానీ ఆయన ఎటువంటి ఉదాహరణ ప్రస్తుతం చేయకూడదు ఒక సాధారణ వ్యక్తికి అని చెప్తున్నారనమాట. 32వ శ్లోకం. తస్మై నమో భగవతే యైదం స్వేన రోచిస ఆత్మస్థ్యం వ్యంజయం ఆస సధర్మం పాతుమర్హతి. ఇప్పుడు వీళ్ళు చూశారు, బ్రహ్మదేవుడికి అయితే చెప్పేశాం, మరి బ్రహ్మదేవుడు ఇప్పుడు మా మాట వింటాడో లేదో, మరి తప్పు కార్యం ఏమి పాపకార్యం చేయకుండా ఉండడానికి వాళ్ళు ఇంకో విధంగా కూడా ఆలోచించి
భగవంతుడికి వారు ప్రార్థన చేసుకుంటున్నారు. మరీచి ఇంకా మిగతా ఋషులు ఏమని, తస్మై నమో భగవతే, భగవంతుడికి ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. ఓ భగవంతుడా, నీ యొక్క శక్తి తో ఈ సృష్టి రచన చేశావు, ఈ బ్రహ్మదేవుడిని సృష్టించావు, ఈ ధర్మాన్ని కాపాడడం, బ్రహ్మదేవుడిని ఇప్పుడు అధర్మ పథం నుంచి కాపాడే బాధ్యత కూడా నీదే, నువ్వే ఈ బ్రహ్మదేవుడిని కాపాడాలి, నీ కృప ద్వారానే బ్రహ్మదేవుడు ఇటువంటి పాపకార్యం చేయకుండా బయటపడగలడు అనేసి ఇక్కడ ముందే మరీచి ఇంకా మిగతా ఋషులందరూ కూడా భగవంతుడికి ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకంటే చూడండి, మనము ఎంత సాధన చేసినా, ఎంత తపస్సు చేసినా, మన ప్రయత్నం ద్వారా సంపూర్ణంగా ఈ అనర్థాలని, అందులో ఒకటి కామవాసన, సో ఈ అనర్థాలని సంపూర్ణంగా మనము మన హృదయం నుంచి తీసి పారేయలేము. మనం ఏంటంటే మన సాధన తపస్సు వలన వాటిని కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు, నియంత్రించవచ్చు. సో వీటిని నియంత్రించవచ్చు. ఇంకా సంపూర్ణంగా మన హృదయం నుంచి అనర్థాలు, కామవాసన అన్నీ తొలగిపోవాలి అంటే అది భగవంతుడి యొక్క కృప ద్వారానే సాధ్యం. ఆ విషయాన్ని వీరు గ్రహించే మరీచి వీళ్ళందరూ కూడా భగవంతుడిని ప్రార్థించుకుంటున్నారు, మీరే ఎలాగైనా బ్రహ్మదేవుడిని రక్షించాలి అని. సో ఇక్కడ ఎందుకంటే భగవంతుడు ఏంటంటే, ఒకటి భగవంతుడే అన్ని అనర్థాలని హృదయం నుంచి తొలగించేది. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా భక్తుడు ఎంతో శుద్ధ భక్తితో భగవంతుడికి భక్తి చేసుకున్నప్పుడు ఎప్పుడైనా అతని ద్వారా ఏదైనా తప్పిదం, ఏదైనా పాపం, ఏదైనా తప్పు జరిగిపోతే అతను ఏం ప్లాన్ చేసుకోలేదు, దానికి యాక్సిడెంటల్గా అకస్మాత్మకంగా అతను అనుకోకుండా ఏదైనా అతని చేతి ద్వారా ఏదైనా తప్పు జరిగిపోయింది అనుకోండి, కానీ అతనికి ఆ ఉద్దేశం లేదు, తప్పు చేయాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు, కానీ అలా జరిగిపోయింది ఇప్పుడు. సో అలాంటి సమయంలో ఆ వ్యక్తి కనుక పశ్చాత్తాపపడి మళ్ళీ భగవంతుడికి భక్తి చేసుకొని, ప్రాయశ్చిత్తం చేసుకొని పశ్చాత్తాపపడి మళ్ళీ భగవంతుడికి భక్తి చేసుకుంటూ, ప్రాయశ్చిత్తం అంటే ముఖ్యంగా ఇంకా తీవ్రతతో భక్తి చేసుకోవడం, ఇంకా మనసులో దాని గురించి పశ్చాత్తాపపడి మళ్ళీ ఇంకెప్పుడు అలా చేయకపోవడం, తద్వారా భగవంతుడు మళ్ళీ శుద్ధతో భక్తి తీవ్రతతో చేసుకుంటే భగవంతుడు అతన్ని రక్షిస్తాడు పతనం అవ్వకుండా. ఎందుకంటే ఇది భగవంతుడి యొక్క కృప, అంతా భగవంతుడి దగ్గర కృప ఉంది. అందుకనే ఇక్కడ మరీచి మిగతా వాళ్ళందరూ కూడా భగవంతుడిని ప్రార్థించుకుంటున్నారు. అందుకే అటువంటి వారిని కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. ఒకవేళ ఎవరైనా బై మిస్టేక్ ఏదైనా తప్పు చేసినా కానీ వాళ్ళు భక్తి సరిగ్గా చేసుకుంటుంటే భగవంతుడు వాళ్ళని క్షమిస్తాడు కూడా. అపి చేత్సు దురాచారో భజతే మాం అనన్యభాగ్, ఎవరైనా భజన అనన్యభాగ్ ఏమాత్రం ఆపకుండా భజన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు భగవంతుడికి, కానీ మధ్యలో ఏదో తప్పు జరిగిపోయింది యాక్సిడెంటల్గా, భగవంతుడు వాళ్ళని క్షమించేసి రక్షిస్తాడు అన్నమాట. ఆ విషయం కూడా మనకు భగవద్గీతలో వస్తుంది. సో ఆ విధంగా మరి బ్రహ్మదేవుడి ఇలా ఇవన్నీ చూసి, అంటే మరీచి వాళ్ళందరూ చెప్పింది విన్నారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, భగవంతుడికి తెలిసి వెంటనే బ్రహ్మదేవుడికి అర్థమైపోయింది, అరే నేను ఎంత తప్పుగా ఆలోచిస్తున్నానని. సైతం గృణతః పుత్రాన్ పురో దృష్ట్వా ప్రజాపతీన్ ప్రజాపతిపతిస్తన్వం తత్యాజ వ్రీడితస్తదా తాం దిశో జగృహుర్ఘోరాం నిహారాం యద్విదుస్తమః. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ప్రజాపతి బ్రహ్మ, ఆయనే అందరి ప్రజాపతులకి ఆయన ప్రజాపతి, ఆయన ఫాదర్, పితామహ. ఆయన పుత్రులు కూడా ఇంకా ప్రజాపతులు, వాళ్ళు కూడా ఇంకో ప్రజల్ని ఎంతో సంతానం ఉత్పన్నం చేసేవారు, మరీచి ఇంకా మిగతా ఋషులు మునులు అందరూ కూడా. సో వాళ్ళందరూ తన తండ్రి యొక్క ఈ పరిస్థితిని చూసి ఈ విధంగా మాట్లాడడం ఆయనతో విని బ్రహ్మదేవుడికి ఎంతో ఆయనకి సిగ్గుతో ఆయన తలదించుకునే పరిస్థితి వచ్చేసిందనమాట. అంటే ఆయనకు హీ వాజ్ అషేమ్డ్, ఆయనకు ఇప్పుడు అటువంటి భావన కలిగింది, అరే నేను ఎంత ఆయనకి ఇప్పుడు సిగ్గుతో ఆయన ఒక ఎటువంటి పరిస్థితి వచ్చేసిందంటే ఆయన మానసికంగా, అరే నేను ఎంతో తప్పుగా ఆలోచిస్తున్నాను, మా పుత్రులు నాకు చెప్పవలసి వస్తుంది, ఇటువంటి ఆలోచన నా మెదడులోకి ఎలా వచ్చింది, ఈ యొక్క మనస్తత్వంతో ఉన్న ఈ మానసిక శరీరాన్ని నేను వెంటనే త్యాగం చేస్తాను ప్రాయశ్చిత్తంగా అనేసి వెంటనే బ్రహ్మదేవుడు ఆ శరీరాన్ని, ఆ మానసిక సటల్ బాడీని, ఆ శరీరాన్ని త్యాగం చేసేసాడంట బ్రహ్మదేవుడిది. సో ఆ శరీరాన్ని త్యాగం చేయడంగానే ఆ శరీరం అంతా కూడా నలువైపులా అన్ని దిశల్లో అంధకారంలో మంచు రూపంలో వెళ్ళిపోయిందంట. అంత ఆ యొక్క కలుషితమైన భావనతో ఉన్న మానసిక శరీరాన్ని అతను త్యాగం చేసేసాడు. సో అది ఒక మంచు రూపంలో అంధకారంలో కలిసిపోయిందంట. సో దీనికి ఒక
తాత్పర్యంలో ప్రభుపాల్ ద్వారా మంచిగా వర్ణించారు. సో ఈ విధంగా ఒక విషయం, ముఖ్యమైన విషయం గమనించవలసింది ఏంటంటే, ఒకటి బ్రహ్మదేవుడు ఏ తప్పు ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఏం పాపం చేయలేదు, ఒక విధంగా ఓన్లీ మనసులో ఆలోచించాడు. కానీ మనసులో అలా అట్లా తప్పుగా, ఆ విధంగా తప్పుగా ఆలోచించడం కూడా ఎంత పెద్ద పాపమో అనే విషయాన్ని మనకు ఈ యొక్క ఘటన ద్వారా బ్రహ్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. భాగవతంలో మనకు మైత్రేయముని విదురుకు చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఇవాళ రేపు పరిస్థితి ఏంటంటే, పాపాలు చేసి కూడా ఇటువంటి పాపాలు అంటే ముఖ్యంగా ఇది ఏంటంటే అవైద్య స్త్రీ సంఘం. అంటే వివాహంలో భర్త భార్యతో మాత్రమే సంఘం చేయాలి. అలా కాకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వేరే స్త్రీలతోని. లేకపోతే ఇవాళ రేపు ఇంకా కొత్త ఫ్యాషన్ ఏంటంటే, పెళ్ళి కాకముందే, వివాహం కాకముందే పురుషులు స్త్రీలు ఈ యొక్క సహజీవనం చేయడం, ఈ విధంగా వాళ్ళు సాంగత్యం చేయడం అనేది కూడా పెద్ద పాపం, చాలా పెద్ద పాపం. ఇప్పుడు సహజీవనం అనేది చాలా పెద్ద పాపం. అది ఒక కుక్క పిల్లి జీవితం అనమాట, అంతే, వేరే ఏం లేదు. పెళ్ళి కాకుండా ఒక వ్యక్తి ఇంకొక స్త్రీతో భోగం చేయడం అనేది అది చాలా పెద్ద పాపం. అటువంటిది అలా ఊహించడమే పెద్ద పాపం అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ జనాలకేమో అర్థమే కావట్లేదు. ఇప్పుడున్న మోడర్న్ కల్చర్ అనమాట. దీన్ని మోడర్న్ కల్చర్ ఏంటంటే పాపాలు తీవ్రతతో పెంచి చేయడమే మోడర్న్ కల్చర్ అనుకుంటారు. ఇది ప్రగతి అనుకుంటారు. ప్రగతి సాధిస్తున్నారు ఎక్కడ అంటే, ఇంకా కుక్క శరీరమో పులి శరీరంలోకి వెళ్ళడానికి వాళ్ళు అటువైపు వెళ్తున్నారు వాళ్ళు ప్రగతి, అంతేగాని ఆధ్యాత్మిక జీవితం వైపు కాదు. అందుకని మీరు చూస్తున్నారు ఇవాళ రేపు ఆధ్యాత్మిక జీవితం పైన జనాలకి, ప్రజలకి, యువతకి ఏమాత్రం రుచి లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంత పాపకార్యాల్లో వాళ్ళు మునిగిపోయారు. ఇవాళ రేపు తల్లిదండ్రులు కూడా తెలియదు. వాళ్ళు అనుకుంటారు ఇది మోడర్న్ కల్చర్, మా అబ్బాయి మా అమ్మాయి చాలా మోడర్న్ అయిపోయారు, ఇప్పుడు పెళ్లి చేసుకోకముందే అన్ని పనులు చేస్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళందరూ చేయడం, ఇవాళ పెద్దవాళ్ళు కూడా ఇది మోడర్న్ కల్చరు, మా వాళ్ళు చాలా మోడర్న్ అనేసి ఫీల్ అయిపోవడం, ఇదంతా మూర్ఖత్వం అనమాట. ఇది అంధకారంలో ఇలా తప్పులు చేసేస్తూ ఉన్నారనమాట. అందుకనే అవైద్య స్త్రీ సంఘం అనేది ఎంత పెద్ద పాపం, అది ఎంత మన ఆధ్యాత్మిక జీవితానికి పురోగతి చెందకుండా అడ్డుకుంటుందో ఆ విషయం తెలియజేయడానికే ఈ యొక్క ఘటన, ఈ యొక్క చర్చ అనేది ఇక్కడ జరిగిందనమాట భాగవతంలో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు తెలుసుకోవాలి అసలు ఏం జరిగిందండి. బ్రహ్మదేవుడు చెప్పాలంటే ఆయన ఏ రకమైన తన పుత్రితోని ఏమాత్రం అక్కడ భోగించలేదు, ఏం సంఘం చేయలేదు. ఆయన జస్ట్ మనసులో అలా ఆలోచన వచ్చింది అంతే, ఆయనకి అలా ఆకర్షితుడయ్యాడు అంతే మనసులో. సో ఈ విధంగా, కానీ బయట వాళ్ళు ఈ యొక్క స్టోరీని చాలా తారుమారుగా చేసి బాగా మీకు చెప్తూ ఉంటారు కూడా, మీరు ఏం పూజ చేస్తారు, బ్రహ్మదేవుడు మీ ఆచార్య, మీ బ్రహ్మ సాంప్రదాయమా, ఆ బ్రహ్మదేవుడు తన పుత్రితోనే ఆయన భోగించాడంట, మేము విన్నాము అని. సో ఇలా బయట వాళ్ళు, మీరు శాస్త్రాలు సరిగ్గా చదవలేదనుకోండి, సో వాళ్ళన్నీ తప్పుగా మీకు నేర్పించేస్తారు. సో వాళ్ళకి అక్కడ అందులోంచి మనం ఏం శిక్షణ నేర్చుకోవాలి అనే విషయాన్ని వదిలేసి, అందులో ఇంకా లేని తప్పును కూడా సృష్టించి, లేని కథను కూడా సృష్టించి, తద్వారా చూడండి మీరు చేసుకునే ఈ భక్తి, ఈ యొక్క ఆరాధన మేము చేయము, ఎందుకంటే ఇవన్నీ వేస్ట్, చూడండి మీ బ్రహ్మదేవుడు ఇలా చేస్తాడు, ఇటువంటి బ్రహ్మదేవుడిని పూజించడం ఎందుకు, ఆయన్ని అనుసరించేది ఏంటి అనేసి మేము భక్తి చేసుకోము అని చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక కారణం కావాలన్నమాట. దానికోసం వారే మీకు ఇంకా స్టోరీలు చెప్తూ ఉంటారు. అందుకనే మనము సరిగ్గా అసలు ఏం జరిగిందనే విషయాన్ని కూడా సరిగ్గా తెలుసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ ఇలా అంధకారం, అజ్ఞానం అనే అంధకారంలో ఉండడం వలన ఇటువంటి పాపాలు చేయడం అనమాట. మరియు ఈ పాపాలన్నీ కూడా ఇప్పుడు మానసిక శరీరం అంతా మంచులాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు అంధకారంలో మంచు, మామూలుగా మంచు ఉందనుకోండి, బాగా మంచు ఉందనుకోండి, మీకు ఏం సరిగా కనిపించదు, అవునా? అంధకారంలో మంచు అంటే మీకు ఇంకా అసలు ఏం తెలియదు ఏం చేస్తున్నారు. కానీ ఈ అంధకారము, ఈ మంచు రెండు వెళ్ళిపోవాలి. తొలగిపోయేది ఎలా? సూర్యుడు వచ్చినప్పుడు. సూర్యుడు వచ్చినప్పుడు సూర్యకిరణాలు పడ్డగా సూర్యుడి యొక్క వెలుతురి ద్వారా, సూర్యుడి వెలుతురి ద్వారా అంధకారం అనేది తొలగిపోతుంది. సూర్యకిరణాలు పడడం ద్వారానే ఈ యొక్క మంచు కరిగిపోతుంది. అప్పుడు మీకు సరిగ్గా కనిపిస్తుంది అన్నమాట, మీ దృష్టి సరిగ్గా కనిపిస్తుంది, ఏం చేయాలో మీకు సరిగ్గా తెలుస్తుంది. సో క్లియర్గా ఉంటుంది మీ చేతన. సో అందుకనే ఇలాగే భగవంతుడు శరణం మనం తీసుకుంటే, భగవత్ చింతన ద్వారానే ఈ యొక్క భగవంతుడు అంటే లైట్, మనం చాలాసార్లు ముందు కూడా తెలుసుకున్నాం కదా, భగవంతుడి ద్వారానే ఈ మాయా అనే అంధకారం అనేది తొలగిపోతుంది.
ఇటువంటి మంచు అనేది కరిగిపోతుంది. భగవంతుడు అనే సూర్యుడి యొక్క శరణం మనం తీసుకొని భగవత్ చింతన చేసుకొని, సో అందుకనే ఇటువంటి ఇప్పుడు అంధకారం అనేది ఇక్కడ డార్క్నెస్ ఆర్ ఫాగ్ స్టిల్ కవర్స్ ద యూనివర్స్. ఈ అంధకారం, ఈ మంచు ఈ యొక్క ప్రపంచంలో అంతా వ్యాపించి ఉంది. ఇప్పుడు ఎవరైనా భగవత్ శరణం, భగవత్ చింతన చేసుకోలేదనుకోండి, భక్తి చేసుకోలేకపోతే వాళ్ళు ఇటువంటి అంధకారంలో ఇటువంటి పాపాలు చేసుకొని జీవిస్తారు. వాళ్ళకి అర్థం కూడా కాదు పాపాలు చేస్తున్నట్టు. సో అందుకనే మనము 4 నియమాల్లో ఒకటి మనకి అవైద్య స్త్రీ సంఘం చేయకూడదని. సో అందుకనే అది ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు ఈ ఘటన జరిగింది. ఇక్కడ చూస్తున్నాం మనం ఈ చర్చలో. సో అందుకని మనం మన జీవితంలో మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ఎంత ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని ఏళ్ళు గడిపినా సరే, ఎంత ప్రగతి సాధించినా సరే, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. ఇక్కడే మన చర్చని ఈరోజు ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. యాక్చువల్లీ నేను 43వ శ్లోకం వరకు చర్చించుకుందాం అనుకుని వర్ణాశ్రమం వేదాలు అని పెట్టాను, కానీ ఈ 33కే మనకి ఈరోజు అయిపోయింది చర్చ. సో ఈరోజు అనుకున్న టాపిక్ రేపు చర్చ అవుతుంది. వర్ణాశ్రమం ఇంకా వేదాలు ఎలా ఆవిర్భవించాయి, వాటి యొక్క కారణమైన డీటెయిల్స్ అది రేపు చూద్దామంట. సో ఈరోజు ఇక్కడ ముగిస్తాను. హరే కృష్ణ. దండోత్నామాలందరికీ. ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौरभक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदी हरि हरि बोल.